అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డెక్కారు. జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మునగపాక మండలం ప్రధాన రహదారిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంట నూనెలు, పప్పులు, కూరగాయలతో రోడ్డుపై బైఠాయించి వినూత్నంగా తమ నిరసనను తెలిపారు. ఈ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్నారని బొడ్డేడ ప్రసాద్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పెరిచి 2 ఏళ్ల సందర్భంగా ప్రజలు మోసపోయిన విధానం మీద ఈరోజు రాజకీయాలతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ఏ రకంగా ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు మోసపోయారో మీరు ఆలోచన చేయాలి. మరి ఎన్నికల ముందు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఆడబిడ్డ నిధని చెప్పి ప్రతి ఇంటికి ఆడమనిషికి ఇంట్లో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడమనిషికి 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద నిరుద్యోగులు డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నెలకు 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఏ పథకం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ ఆయంలో ఒక్క పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన వారికి ఏ ఒక్కరికైనా ఒక కొత్త పెన్షన్ ఇప్పించారా? ఒక పెన్షన్ ఇప్పించిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్తారా? చంద్రబాబు నాయుడు